ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెండ్యాల సతీష్ కుమార్ గారు. వీళ్ళు సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్స్ ఎగ్జామినేషన్ అండ్ డైరెక్టర్ అండ్ మెంటర్ ఆఫ్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ. సో వీరితో మాట్లాడి మనం కొన్ని విషయాన్ని తెలుసుకుందాం. హలో అండి. నమస్కారం అండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి సివిల్స్ ఎగ్జామినేషన్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, గ్రూప్ ఏ అండ్ బి పోస్టింగ్స్ గురించి రిక్రూటింగ్. సో దాంట్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం స్ట్రాటజీ అనేది సజెస్ట్ చేస్తారు? సో ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఎగ్జామినేషన్ పేరు అది కాదు. యూపీఎస్సీ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ. ఈ రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని చెప్పి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కానివ్వండి, లేదా సెంట్రల్ గ్రేడ్ సర్వీసెస్ కానీ, ఈ సర్వీసెస్కి రిక్రూట్మెంట్ చేస్తారు. చాలా ప్రాముఖ్యత ఉన్న సర్వీసు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, రైట్, చాలా ఉన్నాయి, రెవెన్యూ సర్వీస్, ఇలా చాలా ఉన్నాయి. మనకు ముఖ్యంగా అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆశ, ఐఏఎస్ కావాలి, మా అబ్బాయి ఐఏఎస్ కావాలి, మా అమ్మాయి ఐఏఎస్ కావాలి, రైట్. ఐఏఎస్ అంటే జీకే, కొద్దిగా క్యాపిటల్స్ వచ్చినా, ఏదైనా వచ్చినా, జీకే వచ్చినా వీడు ఐఏఎస్ అవుతాడు అనే ఒక ఆలోచనతో పెరుగుతూ ఉంటారు. పిల్లల్ని కూడా అలానే పెంచుతూ ఉంటారు. సో ఇప్పుడున్న కాలంలో ఐఏఎస్ సాధన అనేది 1 సంవత్సరంలో కానీ 2 సంవత్సరంలో అవ్వదు. ఇట్ నీడ్స్ డెడికేషన్, ఇట్ నీడ్స్ ఎ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నుంచి తీసుకొస్తే చాలా మంచిది. మీ గ్రాడ్యుయేషన్ ఏది ఉన్నా పర్లేదు, మీరు బీకామ్ అయినా పర్లేదు, బిఏ అయినా పర్లేదు, బీటెక్ అయినా పర్లేదు, ఎంబీబీఎస్ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్లో ఉన్నా కూడాను మీరు గ్రాడ్యుయేషన్లో నుంచే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఒక ఎడ్జ్ ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ గ్రాడ్యుయేషన్లో చేసేటప్పుడు డు నాట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ అకాడమిక్స్. బికాస్ అకాడమిక్స్ ఈజ్ డిఫరెంట్. అకాడమిక్స్ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, దాని ద్వారా మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అంటే సమాజంలో చెప్పుకోవచ్చు. కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అలా కాదు. యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసినా కూడా నీకు సర్టిఫికేట్ రాదు. చేశాక ఎగ్జామ్ ర్యాంక్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇది గ్యారంటీ లేని ఎగ్జామ్. ముందే భయపడుతున్నా నేను. ఫస్ట్ భయపడాలి మీరు. అంటే ఈ ఎగ్జామ్లో ప్రిపరేషన్ చెయ్యాలంటే, ఈ ఎగ్జామ్కి రావాలి అని అంటే ఫస్ట్ దీంట్లో ఉండే భయాలు తెలుసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే 1 సంవత్సరము 2 సంవత్సరంలో వచ్చే ఎగ్జామ్ కాదు ఇది. చాలా పేషెన్స్తో కూడుకున్న ఒక ప్రక్రియ. చాలా పుస్తకాలు చదవాలి. సుమారుగా 15 నుంచి 20 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. బేస్డ్ ఆన్ అంతా జనరల్ నాలెడ్జ్ మీదే ఉంటుంది కదా, మొత్తం జనరల్ నాలెడ్జ్ మీదే ఉంటుంది. కానీ ఏ రైట్ స్ట్రాటజీ ఎట్ ఎ రైట్ టైం విత్ రైట్ యాటిట్యూడ్ యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అది మీరు గ్రాడ్యుయేషన్ నుంచి తీసుకొని రావాలి. సో మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ వదిలేసేయండి. ఇఫ్ యు ఆర్ ఇంటూ ఇంజనీరింగ్, ఐఎమ్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మీరు థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు యు స్టార్ట్ అండర్స్టాండింగ్ అబౌట్ వాట్ ఈస్ యూపీఎస్సీ. గెట్ టు నో వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ. గెట్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్. యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి అవగాహన వస్తే ట్రస్ట్ మై వర్డ్స్, 40% సిలబస్ అయిపోయినట్టే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, when you understand the syllabus and pattern of UPSC, you know what to leave in the subject, what to study కాదు, నీకు ఏది వదిలేయాలో తెలుస్తుంది. మీరే అన్నారు ఇందాక జీకే ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి. ఎంత జనరల్ నాలెడ్జ్! ప్రతి నిమిషంకి ఒక ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్, స్టేట్ న్యూస్ ఉంటాయి. దాంట్లో ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్ అని మనకు తెలియాలి అంటే సిలబస్ బై హార్ట్ చేయాలి. ఏమేం కవర్ అవుతాయని తెలియాలి. కరెక్ట్ అండి. సో మీరు గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ, సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ. అండ్ ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు వాచ్ ద ర్యాంకర్స్ వీడియోస్. ఏవైతే ప్రీవియస్ ర్యాంకర్స్ ఉంటారో, ఎప్పుడు టైం దొరికినప్పుడు ఆ ర్యాంకర్స్ వీడియోస్ చూడండి. ఈ సాధన మీరు ఒక 4 to 6 months చేయండి. ఈ 4 నుంచి ఏంటని, అది కూడా ప్రిపరేషన్ అంటారు. దట్ ఈస్ యాక్చువల్ ప్రిపరేషన్.
ఇప్పుడు మీకు ఒక విషయం మీద సపోజ్ మీరు వంట నేర్చుకోవాలనుకుంటున్నారు. Yeah. మనకు వంట నేర్చుకోవాలంటే ఫస్ట్ డిఫరెన్స్ తెలియాలి కదా, ఉప్పు ఏది, కారం ఏది, పప్పులు ఏంటి, రైట్, కూరగాయలు ఏంటి. నాలాంటి వాడిని తీసుకెళ్ళి వంట చేయమంటే నాకేం తెలియదు, మరి ఏది తీసుకెళ్ళేది ఏం పెడతానో కూడా తెలియదు నాకు. బికాస్ ఫస్ట్ అవగాహన రావాలి. ఐటమ్స్ మీద అవగాహన వస్తేనే కదా నేను వెళ్ళి ఏదో పప్పు కూర ఏదో వండుతాను. ఇది కూడా అంతే. మీరు యూపీఎస్సి ప్రిపరేషన్ చెయ్యాలి అని అనుకుంటే, ఫస్ట్ ర్యాంక్లో ర్యాంక్ సాధించాలి అని అనుకుంటే, ఫస్ట్ యూపీఎస్సి అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని మీద అవగాహన రావాలి. సిలబస్ తెలుసుకోవాలి. సిలబస్ ఇంచ్ బై ఇంచ్, పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి, పేపర్ 4 ఏంటి, అసలు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, అసలు ఆప్షనల్ సబ్జెక్ట్ ఎందుకు పెట్టాడు, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ర్యాంకర్స్ ఏం చేస్తే వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఫస్ట్ మీరు చేయండి. గ్రాడ్యుయేషన్లో చాలా టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. గత 11 సంవత్సరాలుగా యూపీఎస్సీ క్లాసెస్ చెప్తూ ఉన్నాను నేను. చాలా మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, చాలా మంది ఫ్రెష్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వచ్చిన 6 నెలలు లేదా 8 నెలల్లో వెళ్ళిపోతారండి, ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ 6 నెలల్లో వాళ్ళకి యూపీఎస్సీ అంటే ఏంటో తెలిసి వాళ్ళకి వాళ్ళు అవగాహన వచ్చింది, నా వల్ల కాదు ఇది అని చెప్పేసి వెళ్ళిపోతారు. దానికోసం వచ్చి 1,00,000 ఫీజు కట్టి వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ ఏజ్ వేస్ట్ చేసుకోవడం కంటే మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే దీని గురించి తెలుసుకుంటే, ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయాక మీ ప్రొడక్టివ్ ఏజ్ అనేది కాపాడుకున్న వాళ్ళు అవుతారు కదా. అప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు అసలు నేను చేయగలనా. ఎగ్జాక్ట్లీ. యూపీఎస్సీ అనేది ఒకటే కాదండి, చాలా ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ టు డూ నౌ ఏ డేస్, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. యూపీఎస్సీ ఒకటే కాదు కదా. సో మేమేం చేస్తామంటే, మన ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్లో ఉండే పిల్లలందరికీ మెంటర్షిప్ ఇస్తాం. అసలు గ్రాడ్యుయేషన్లో ఒక గ్రాడ్యుయేట్ టైం టేబుల్ ఎలా ఉండాలి, స్కెడ్యూల్ ఎలా ఉండాలి, యూపీఎస్సీ ప్రిపరేషన్ మీ అకాడమిక్స్కి డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేయాలి, ఇలా మెంటర్షిప్ ఇస్తూ ఉంటాం. మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి వాళ్ళు ప్రిపరేషన్ అనేది ఏంటనేది తెలుసుకుని మనం చేయగలుగుతామా లేదా అనేది, వాళ్ళు క్యాపబులా లేదా అని ఫస్ట్ ఏది వాళ్ళకి వస్తుంది కాబట్టి సేవ్ దేర్ టైమ్. అండ్ నాట్ ఓన్లీ టైం మేడం, మనీ ఆల్సో. మనీ కూడా సేవ్ అవుతుంది, వాళ్ళ వాల్యుబుల్ ఏజ్ సేవ్ అవుతుంది. అది ఫస్ట్ తెలుసుకుంటే వాళ్ళు ఇంకే దాంట్లో అయినా పెట్టుకోగలుగుతారు ఆ టైం అండ్ మనీ అండ్ ఆల్. యుఎస్కి వెళ్ళొచ్చు, ఎంఎస్ చేయొచ్చు, సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, ఏఐ చేసుకోవచ్చు, ఇది కాకపోతే వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఈ అవగాహన రావాలి ఫస్ట్. సో మీ అకాడమీలో అయితే మీరు ఆ మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ టైం టేబుల్ అండ్ ఆల్ ఇస్తూ, సో ఫౌండేషన్ లెవెల్ ఏదైతే ఫౌండేషన్ లెవెల్ కోచింగ్ ఉంటుందో, ఆ బేసిక్స్ అండ్ ఫౌండేషన్ లెవెల్ ని మనం వాళ్ళ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడే ఫినిష్ చేసేస్తాం. వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాము, ఆఫ్లైన్ మెంటర్షిప్ ఇస్తాము, ఇవన్నీ చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయాక అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ ఇస్తాం. సో దట్ ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టాలి అనేది టార్గెట్ గా పెట్టుకుంటాం. దట్ ఈస్ వాట్ యూ డూ. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.